కేటీఆర్ మాటలు జాగ్రత్త. ఇదే ముచ్చట ముందు మీరు రేవంత్ రెడ్డి గారికి చెప్పుర్రి. రేవంత్ రెడ్డి గారు పరువు తీయకుండా జర జాగ్రత్తగా మాట్లాడండి. మీరు జాగ్రత్తగా మాట్లాడితే అక్కడ కేటీఆర్ జాగ్రత్తగా మాట్లాడతాడు. మీరు మీ నోటి దూలతోటి ఇష్టానుసారంగా మాట్లాడితే ఆయన కూడా ఇష్టానుసారంగా మాట్లాడతాడు. మీ నోరు ముందు మీరు అదుపులో పెట్టుకుంటే అవతలోని నోరు అదుపులో పెట్టుకుంటాడు. మీరు ఇష్టానుసారంగా దుర్భాషలాడితే అవతలోనికి రాదా? అవతలోనికి నోరు లేదా? బూతులు తెలియదా? రాహుల్ను సీఎంను విమర్శిస్తే ప్రజలే బుద్ధి చెప్తారు. తప్పకుండా 2028లో బుద్ధి చెప్తాం. ఎన్నికల్లో జనం ఓడించినా ఆయనలో మార్పు రాలేదని ఫైర్. ఎన్నికల్లో గెలిపించిన ముఖ్యమంత్రి గారిలో మార్పు రాలేదు. ఎన్నికల్లో గెలిపించిన కూడా ముఖ్యమంత్రి గారిలో మార్పు రాలేదు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు బూతును మాట్లాడితే, పౌరుషంగా మాట్లాడితే, ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజల కోసం ప్రజల బాధలు చూడలేక మాట్లాడిండేమో అనుకోవచ్చు. కానీ గెలిచిన తర్వాత ఉందాగా మాట్లాడవలసిన ముఖ్యమంత్రి గారు, బాధ్యతాయుతంగా మాట్లాడవలసిన ముఖ్యమంత్రి గారు బాధ్యత రహితంగా మాట్లాడుతూ, ఇష్టానుసారంగా విద్వేషంగా మాట్లాడుతూ ఆయన నోరు జారుతున్నాడు. కాబట్టి గెలిచినోడు ఓపికగా ఉండాలి, ఒద్దికగా అణిగమణిగి ఉండాలి. కానీ ఇక్కడ గెలిచినోడు ఇష్టానుసారంగా బూతులు మాట్లాడతాడు. కాబట్టి గెలిచినా కూడా ముఖ్యమంత్రి గారిలో ఎలాంటి మార్పు అయితే రాలేదు. కేటీఆర్ ముందు నీ ఇంటి సమస్యలు చక్కబెట్టుకో పొంగులేటి. మేము అదే అంటున్నావు. నీ కొడుకు అక్రమంగా ఎందుకు వస్తువులు రవాణా చేసిండు, మరి నీ ఇంటిని చక్కదిద్దుకో. ఇల్లు అన్నాక అలుగుడు గులుగుడు ఉండదా? ఇక కొడుకో మాట, బిడ్డో మాట, తండ్రో మాట అనుకోరా? కలిసి కూడుండరా? వాళ్ళు ఇంట్లో గొడవలు కాదు, రాజకీయ గొడవలు అవి. ఇంట్లో తిండికి వెళ్తలేదనో, ఇంట్లో ఆస్తుల గొడవలు కాదు అవి, పదవుల గొడవలు. కాబట్టి పదవుల గొడవలకి ఎంతకైనా దారితీస్తాయి. కాబట్టి ఇంటి గొడవ కాదు. కేటీఆర్కో భార్య ఉన్నది, ఆయనకో 2 పిల్లలు ఉన్నారు. కవిత గారికి భర్త ఉన్నాడు, ఆమెకో 2 పిల్లలు ఉన్నారు. ఎవరి సంసారం వాళ్ళదే ఉన్నది, ఎవరి కుటుంబం వాళ్ళదే ఉన్నది. కేటీఆర్ కుటుంబం కవితది ఎట్లయితుంది, కవిత కుటుంబం కేటీఆర్ది ఎట్లయితుంది? పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళు ఎవరి కుటుంబాలు వారు ఉన్నారు, ఎవరి ఆస్తులు వారు ఉన్నాయి, ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటారు. గొడవలు ఎక్కడున్నాయి? వాళ్ళది రాజకీయపరమైన గొడవలు కదా. కేటీఆర్కు మతి తప్పింది ఆది శ్రీనివాస్. అధికారం పోయిన అహంకారం తగ్గలే. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. చిన్నపిల్లగాని నీకే గంత అహంకారం, నీకే గంత బల్పు ఉన్నాక పెద్దోనికి ఉండేదా? బల్మూరి వెంకట్, నువ్వు 30-34 సంవత్సరాలు ఉంటావు. నువ్వే ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు 48-49 సంవత్సరాలు వచ్చినోడు కేటీఆర్ మాట్లాడా? అహంకారమే ఉన్నది. అంటే మీరు కొట్టినా, తిట్టినా, బూతులు జారినా ఆయన ఒక మాట తిరిగి అనద్దు మిమ్మల్ని. అప్పుడు ఆయనే సంస్కారం ఉన్నట్టు, అప్పుడు ఆయనకు పద్ధతి ఉన్నట్టు, అప్పుడు ఆయనలో అహంకారం లేనట్టు. ఇదేనా మీరు కోరుకునేది? మేము ఎన్ని తిట్టినా కొట్టినా కిక్కురు మనకుంటూ ఉండాలని కోరుకుంటాను. ఆయన ఎందుకు ఉంటాడు?